నాలుక జీవమరణముల శక్తి. బైబిలు గ్రంథము సామెతలలో ఆమె జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును అని సెలవిస్తోంది. అయితే సమాజంలో స్త్రీల గురించి ఒక అపవాదు ఉంది. అదేమిటంటే స్త్రీలు మాటను దాచలేరని, కొండెములు చెప్పడంలో వారే ముందుంటారని. ఇది అందరికీ వర్తించకపోయినా మన నాలుకను అదుపులో ఉంచుకోకపోవడం వల్లనే ఇటువంటి నిందలు వస్తున్నాయి. యాకోబు తన పత్రికలో చెప్పినట్లు, నాలుక చిన్న అవయవమే అయినా అది ఒక అడవినంతక్నీ తగులబెట్టగల నిప్పు వంటిది. అదే నోటితో దేవుణ్ణి స్తుతిస్తూ అదే నోటితో తోటి మనుష్యులను శపించడం క్రైస్తవ లక్షణం కాదు. హృదయము నిండియున్న దానిని బట్టియే నోరు మాట్లాడుతుంది. కాబట్టి మన హృదయాలను ముందుగా శుద్ధి చేసుకోవాలి. 1. మాటల్లో యథార్థత, అబద్ధమునకు తావులేదు. నేటి కాలంలో చిన్న అబద్ధమే కదా, దీనివల్ల నష్టం లేదు అని మనం సర్ది చెప్పుకుంటూ ఉంటాము. కాని దేవుని దృష్టిలో అబద్ధమేదైనా అది హేయమైనదే. ప్రకటన గ్రంథం ప్రకారం అబద్ధమాడువారు అగ్నిగుండమునకు పాత్రులవుతారు. నేటి అన్వయం: ఫోన్లలో మాట్లాడేటప్పుడు ఉన్న చోటును దాచి వేరొక చోట ఉన్నామని చెప్పడం, లేనివి ఉన్నట్లుగా చెప్పడం వంటివి చిన్నవిగా అనిపించినా అవి మన ఆత్మీయతను దెబ్బతీస్తాయి. 2. శాంత స్వభావం, గయ్యాళితనం వద్దు. సామెతల గ్రంథకర్త గయ్యాళి భార్యతో కాపురం చేయడం కంటే అరణ్యంలో ఉండటం మేలు అని ఎంతో వేదనతో రాశారు. గయ్యాళితనమంటే కేవలం గట్టిగా అరవడమే కాదు, పంతాలకు పోవడం, ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడటం. నేటి అన్వయం: ఆధునిక కుటుంబాలలో చిన్న విషయాలకే పెద్ద పెద్ద తగాదాలు పెట్టుకోవడం వల్ల శాంతి కరువవుతోంది. క్రైస్తవ స్త్రీ తన ఇంటిని జ్ఞానంతో నిర్మించుకోవాలిగాని మాటలతో కూల్చకూడదు. 3. సనుగుడు మరియు ఈర్ష్య. ఇజ్రాయేలీలు అరణ్యంలో దేవునిపై సనిగినందున నాశనమైపోయారు. అలాగే మిర్యాము తన తమ్ముడైన మోషేపై ఈర్ష్యపడి కుష్ఠురోగిగా మారింది. నేటి అన్వయం: ఇతరుల అభివృద్ధిని చూసి ఓర్వలేకపోవడం, మనకు లేని దానిని బట్టి దేవునిపై సనగడం మనల్ని ఆత్మీయంగా కృంగదీస్తాయి. ఒకరు బాగున్నప్పుడు వారితో కలిసి సంతోషించడమే నిజమైన క్రైస్తవ ప్రేమ. 4. కొండెములు మరియు రెండనాలుక ధోరణి. పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ పరిచర్య చేసే స్త్రీలు కొండెములు చెప్పనివారై ఉండాలని హెచ్చరించాడు. కొంతమంది ముఖం ఎదుట పొగుడుతూ చాటున దూషిస్తారు. ఇది దేవునికి అసహ్యమైన పని. నేటి అన్వయం: సోషల్ మీడియా లేదా వ్యక్తిగత చాటింగ్లలో ఇతరుల వ్యక్తిగత విషయాల గురించి అనవసరంగా చర్చించడం, గాసిప్ మానుకోవాలి. బ్రదర్ సిస్టర్ అని పిలుస్తూనే వెన్నుపోటు పొడిచే స్వభావం మనలో ఉండకూడదు. ముగింపు మరియు తీర్మానం. ప్రియమైన సోదరీమణులారా, మనము పలికే ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి విమర్శ దినమందు లెక్క చెప్పవలసి ఉంటుంది. మన న్యాయాధిపతి అయిన క్రీస్తు ఎదుట నిలబడాల్సిన వారమని గుర్తుంచుకుందాం. ప్రార్థన. దయగల దేవా, అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణాన్ని విడిపించు. నా నోటికి కావలి ఉంచు, నా పెదవుల ద్వారానికి కాపుపెట్టు. నా హృదయము నీ వాక్యముతో నింపబడి, నా నోటి నుండి కేవలం ఆశీర్వచనము, కృపగల మాటలే వచ్చేలా సహాయము చేయుము. ఆమెన్.